గారు కా- గత 2 ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అతనితో డైరెక్ట్గా మాట్లాడదాం. చెప్పండి. షావులి గారు, దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏం చేస్తున్నారు మీరు? పొద్దున్నే 9 గంటలకి, పొద్దున్నే 5 నుంచి నమాజ్ అయిపోయినాక పొద్దున్నే లేచి ఉప్మా ఒకసారి, 2-3 సారి ఉప్మా, పొంగల్ ఒకసారి. ఎవరైనా చేయాలంటే మాకు రోజు ఇది చేయండి అంటే అది కూడా చేస్తాము. హెల్పింగ్ చేస్తారు వాళ్ళు వచ్చి. కిచడి, చికెన్ మరకు, లేకుంటే ఏ వస్తువుని కానీ పొంగలు పొంగలు అవైలబిలిటీ వస్తే అది ఏది వస్తే దీనికి సంబంధించి పబ్లిక్ కూడా ఖర్చు నాకు అంతా మీరే పెట్టుకుంటున్నారా? లేదు ఎవరన్నా లేదు సహాయం పబ్లిక్ చేస్తున్నారా? ఫస్ట్ జహీర్ దానిష్ అని మా స్నేహితుడు 1 సంవత్సరం 3 నెలల వరకు ఆయన అంత సొంత డబ్బులతో చేసినాము. ఆయన మళ్ళా ఏందో వానికి కష్టం వచ్చింది, వాళ్ళు ఇడిచిపెట్టి వెళ్ళినారు. ఇది పని ఇడిచిపెట్టకూడదు అని, ఇదే జరగాల, హమేషా జరగాలని, పేదవాళ్ళకి సాయం చేయాలని ఇక్కడ రిమ్స్లో చాలా ఊళ్ళ నుంచి, పల్లెల నుంచి, ఎక్కడి నుంచి వస్తారు. తిండి లేదు, నీళ్లు లేదు. నీళ్లు క్యాన్లు పెట్టినాం, సమానంగా స్పూన్లు పెట్టేవాళ్ళు, చట్నీ అన్నీ ఇట్లా కొట్రాలు తిని మళ్ళా రాండి అని కూడా చేసిన. ఇంత చేస్తున్నారు, 2 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. మీకు ఎవరన్నా ఇప్పుడు ఈ 4 నెలల నుంచి 8 నెలల నుంచి హెల్ప్ చేస్తున్నారు. ఫ్రెండ్ సర్కిల్ ఉంది, అందరు చేస్తున్నారు. డొనేషన్ చాలా మంది డొనేషన్ చేస్తున్నారు. అల్లాహ్కు చాలా ఇవ్వాల, వాళ్ళకు చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా మంది కొందరు మంది 500, కొన్ని మంది 1000 రూపాయలు నెల, కొన్ని మంది 100 రూపాయలు, 200, అంతా వాళ్ళు బుద్ధి బట్టి ఎంత ఇస్తున్నారు వాళ్ళు స్వయతో పట్టి ఇవ్వచ్చు. ఎప్పుడు కూడా వేస్తూనే ఉన్నాడు. మనం ఇంకో పని కూడా చేస్తున్నాము. రంజాన్ పండుగకు రాషన్ 150 మందికి రాషన్లు ఒక ప్యాకేజ్. అది వస్తువు బియ్యం వచ్చి 1300 అవుతుంది. అట్లాంటివి 150 మందికి వచ్చే సండే 10వ తారీఖు 7 గంటలకు పంచుతాము. ఎక్కడ అంటే తాలీం మజీద్ ఉంది ఆ సైడు, కడపలోనే. ఇది కూడా చేస్తున్నాం. ఎవరికైనా మాకు కాళ్ళు లేదంత డబ్బు అవసరం ఉంది, అది కూడా చేస్తున్నాము. జనాలు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన తన ఎంత కష్టపడినా కూడా ప్రతి ఒక్క రోజు కూడా గ్యాప్, వర్షం రాని ఏమైనా రాని ఎండ గాని ఏమున్నా కూడా బండిలో ప్రాసెస్ చేసుకుంటూ పోతున్నాడు. ఇక్కడ కొంతమంది దాని వల్ల లబ్ధి పొంది కొంతమంది ఉండేవాళ్ళు మాట్లాడతారు. ఎవరిది మాది చెప్పండి, మా చెప్పాలా ఏదో ఒకటి. ఈయన అతనికి తోడుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈయన దీని గురించి మాట్లాడతారు. షావులి గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి నేను కూడా నా వంతు సహాయం చేస్తూ ఉంటాను. ప్రతిరోజు చేస్తూ ఉంటాను. నేను వచ్చి స్పూన్లు ఇవ్వడము, తర్వాత ప్రజలకు కావాల్సినటువంటి ఉప్మా, దానికి కావాల్సిన ప్లేట్స్ అందివ్వడము, ఇలాంటి సహాయం చేస్తుంటాను. ఆయన చేసే కార్యక్రమానికి, ఆయన చేసే तेलुगु में बोलो, जो इतना बकते हैं तो मस्जिद में वो हाल का क्या क्या बकते हैं। ये यूनुस भाई इधर ले लो, ये बड़े ये పంజాబ్ నుంచి వచ్చేసినాడు మనిషి, లావారిస్ మనిషి. చూడండి, ప్రాంతమే కాదు రాష్ట్రం కూడా, వేరే రాష్ట్రం నుంచి ఆయా. बोलो बड़े में कुछ बोलो, बोलो किधर से आया? इधर खाला रहे हैं तो बोलो। कन्याकुमारी करवा, कलकत्ते के पास, पंजाब में रहते थे। मेरे को तो చెప్పండి మా, చెప్పాలా, ఏదో ఒకటి చెప్పాలా. మీరు చెప్పకపోతే खाने 2-4 अस्सलाम वालेकुम। हमारे शेख यूनुस साहब, यूनुस भाई हमारे शेख, हमारे साथी माशाल्लाह, इन्हों भी आज उपमा के लिए तंजीम करने के लिए आई, माशाल्लाह हेल्प करने के लिए आई माशाल्लाह। पहले भी 1-2 खुद आई थे। आज देखो बस बहुत बड़ी पब्लिक हो गई है माशाल्लाह। हर दिन चलता है नाश्ते का कार्यक्रम। आप भी थोड़ा बहुत हमको हेल्प करे तो इतनी की मेहरबानी थी, हमको सपोर्ट करे सका था। ये काम को रुके नहीं सका काम
हर दिन चला तो अच्छा रहता, क्योंकि हमें सुबह को उठ को सुबह नमाज पढ़ ले को बना ले को ऐसा हेल्प ऐसे कैसे ही कर को ले ले को आती हैं। आप भी जरा सपोर्ट करें तो आपके लिए आपको भी थोड़े नेकेम दी పుణ్యం పని చేస్తాము. మీరు కూడా వచ్చి హెల్ప్ చేస్తే మంచిది, డొనేషన్ ఇస్తే మాకు కూడా మేలు అవుతుంది. చాలా తక్కువ పడుతుంది డొనేషన్, నెలకి 1,10,000 అవుతుంది ఖర్చు దానికి. ఒక ఉప్మా అనుకుంటారు చాలా మంది 350 మందికి పెట్టాలా, కప్పుతో సహా చూడు ఇట్లా అది ఇక్కడి నుంచి మనసు కప్పు ఉంటుంది, ఇక్కడ పచ్చిడి ఉంటుంది, స్పూన్ ఉంటుంది, ఇక్కడ నీళ్లు క్యాన్ కూడా పెడతాము. బండి ఖర్చు ఉంటుంది, చేసే వాళ్ళకు ఖర్చు ఉంటుంది. చేసుకొని అన్ని ఉంటుంది మా ముందర ఉంటుంది. ये थोड़ा लो हाँ